చూడు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు అందరికి 2000 రూపీస్ ఫ్రీ పేటిఎం స్క్రాచ్ కార్డ్స్ ఇస్తున్నారంట. ఏం మాట్లాడుతున్నావు? చూడు చూడు. అవును, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన కింద 2000 రూపీస్ ఇండియాస్ అందరికి ఇస్తున్నారంట. అంటే నీకో 2000, నాకు 2000, 4000 రూపీస్ ఈ రోజు. ఈ అమౌంట్ అకౌంట్ లో పడాలంటే ఈ లింక్ క్లిక్ చేయాలంట. క్లిక్ చేస్తున్నా మరి. చేస్తున్నా. మళ్ళేమైంది పెదరాయుడు గారు? నీకు ఇన్ని ఎపిసోడ్లు చేసినా కూడా ఇంకా కాన్సెప్ట్ అర్థమైనట్లేదు. నేను చెప్తా. అసలు ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి స్క్రాచ్ కార్డ్ స్కీమ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసిందా అని చెప్పి సరైన కీవర్డ్స్ యూజ్ చేసి ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మాకు ఎలాంటి ఎవిడెన్స్ కూడా దీన్ని ప్రూవ్ చేస్తూ దొరకలేదు. ఈ పోస్ట్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే ఇది ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ కాకుండా ఏదో ఒక థర్డ్ పార్టీ మలీషియస్ వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేసింది. అందులో ఉన్న స్క్రాచ్ కార్డ్ ని స్క్రాచ్ చేసిన తర్వాత అది పేటిఎం అప్లికేషన్ కి రీడైరెక్ట్ చేసింది. పేటిఎం అప్లికేషన్ లో మనీ మన అకౌంట్ కి రావడానికి బదులుగా మనల్ని పేమెంట్ చేయమని అక్కడ రిక్వెస్ట్ వస్తుంది. ఇది చెక్ చేసుకోకుండా గనక మనం మన పిన్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేస్తే మన అకౌంట్ నుండే డబ్బులు కట్ అవుతాయి, మనకు రావు. గతంలో ఇలాంటి స్కామ్స్ గురించి చెప్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా ఫోన్ పే, పేటిఎం వారు వార్నింగ్స్ ని ఇష్యూస్ చేశారు. సో డబ్బులు ఫ్రీగా వస్తాయని చెప్తూ సోషల్ మీడియాలో గనక మీకు ఏమైనా తేడా లింక్స్ వస్తే వాటిని క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి, జాగ్రత్త.